శ్రీ శ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు మనం ఈ 8వ శ్లోకాన్ని వినబోతున్నాం. కుమారి లక్ష్మీ శ్రావణి ఆలపించిన ఆ శ్లోకాన్ని ముందుగా వినేద్దాం. ఆ తర్వాత ప్రతిపదార్థాలు, తాత్పర్యం తెలుసుకున్న తర్వాత తెలుగు పద్యాన్ని ఆస్వాదించి విశ్లేషణలోకి వెళ్దాం. సుధా సింధోర్मध्ये సురవిటపి వాటి పరివృతే మణిద్వీపే నీపో పవనవతి చింతామణిగృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయా భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీ. ప్రతిపదార్థం సుధా సింధోః, అమృత లేదా క్షీర సముద్రం యొక్క మధ్య ప్రదేశమునందు సురవిటపి కల్పవృక్షముల యొక్క వాటీ పరివృతే వరుసల చేత చుట్టబడిన మణిద్వీపే మణిమయమైన దివియందు నీప ప్లస్ ఉపవనవతి నీపోపవనవతి కడిమి చెట్ల ఉద్యానవనమునందు చింతామణి గృహే చింతామణుల చేత నిర్మింపబడిన గృహమునందు శివాకారే శివాత్మకమైన మంచే మంచమునందు పరమశివ పర్యంక సదాశివుడను తలుపము లేదా సదాశివుడి తొడను నిరయాం నెలవుగా గలిగిన చిదానంద లహరీం జ్ఞానానంద తరంగ రూపముగా ఉన్న త్వాం నిన్ను కతిచన కొందరు ధన్యాః ధన్యులు భజంతి సేవించి తరించుతున్నారు అన్నారు. ఇక్కడ తాత్పర్యానికి వస్తే, ఓ జగజ్జనని, సుధాసాగర మధ్యంలో కల్పవృక్షాల వరుసచే చుట్టబడిన మణిద్వీపంలో కడిమి చెట్ల తోటలో చింతామణులతోటి కట్టబడిన గృహంలో శివాకార మంచం నందు సదాశివుడి తొడని నిలయముగా కలిగి జ్ఞానానంద తరంగ రూపముగా ఉన్న నిన్ను ఎవరో కొందరు ధన్యులు మాత్రమే సేవించి తరించుచున్నారు అని అర్థం వచ్చిందనమాట. ఇప్పుడు మనం తెలుగు పద్యాన్ని కూడాను వినేద్దాం. అమృతాబ్ధింగల కల్పవృక్ష పరివృత్తాంతర్మణిద్వీప మధ్యమునన్ నీ పవనం మునన్ వెలుగు చింతారత్న సౌధమునందమలంబో శివ ఖట్వమధు పరశైవాంకోరు తల్పం మునన్ తమ చిత్తం మున నిన్ను గొల్తురు చిదానందాబ్ధిగా కొందరున్. ఎల్ఎన్ శాస్త్రి గారి పుస్తకంలోని పద్యాన్ని మనకి వినిపించినందుకు అనురాధ గారికి అభినందనలు తెలుపుతూ, రచించిన శాస్త్రి గారికి ఒక్కసారి నమస్కారాలు తెలుపుతూ, ఆయన మొత్తం చివరి పాదంలోనే ఈ సారాంశాన్ని అంతా కూడాను చెప్పేశారని అనిపించేలాగా ఉంటుంది. చిదానందాబ్దిగా కొందరున్ అన్నారు. ఆ కొందరు ఎవరు అన్నది మనం తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. వారికే అమ్మవారి కటాక్షం లభిస్తుంది. మరి ఆ కొందరిలాగా మనం అందరం అవడానికి చిదానందం ఎక్కడొస్తుంది మనకి? ఎప్పుడొస్తుంది ఆ చిదానందం? అంటే ఎవరైతే జ్ఞానం వాళ్ళకి ఆ చిదానందం కలుగుతుంది. ఆ జ్ఞాని ఎలాంటి వాడై ఉండాలి? భగవద్గీతలో 5వ అధ్యాయంలో 10వ శ్లోకం మనకి అందులో ఏంటి చెప్తున్నారు? సమస్త మమకారాలని త్యజించి భగవంతునికే తమ అన్ని కర్మలను అంకితం చేసిన వారు తామరాకు మీద నీరులాగా పాపంతోటి ఉండబడరు. అటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు జ్ఞానులు. చిదానందాబ్దిలో వాళ్ళు మునిగి తరిస్తూ ఉంటారు. వారు ఆ శుద్ధతత్వాన్ని తెలుసుకోగలుగుతారనమాట. కానీ
అందరూ ఆ స్థితికి చేరడానికి అమ్మవారి కృప కావాలి. దానికి ముందుగా మనలాంటి వారందరం కూడాను ముందు సగుణ ఉపాసన భక్తి శ్రద్ధలతో చేసిన తర్వాత ఆ దారి ఆవిడే చూపిస్తారు. అయితే ఇప్పటివరకు మనం అమ్మవారికి సంబంధించిన సగుణ రూపాన్ని చూసాం. మనం మొట్టమొదటిగా చెప్పుకున్నట్టుగా అమ్మవారిది నిర్గుణ రూపం. కేవలం మన కోసం ఆవిడని సగుణ రూపంలో మనం పూజించుకుంటున్నాము. ఉపాసించడానికి వీలుగా ఉండే విధంగా ఆవిడని మనం సగుణ రూపంలో పూజిస్తున్నాం. ఈ సగుణ రూపానికి సంబంధించిందంతా కూడాను మనకి శంకరుల వారు వర్ణించుకుంటూ వచ్చారు ముందు వాటిలో. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు అంటే, ఇక్కడి నుంచి మీరు అంతర్ముఖ సమారాధ్య అన్నారు కదా! జ్ఞానులైన వారికి అంతర్ముఖంగా అమ్మవారు ఏ విధంగా కనబడుతున్నారు అన్న దాన్ని మనకి ఇక్కడ చెప్పుకుంటూ వస్తుందనమాట. కాబట్టి ఇక్కడి నుంచి మనం అమ్మవారికి సంబంధించిన దాంట్లో శ్రీ విద్యకు సంబంధించిన శ్రీచక్రం, దానికి సంబంధించిన చక్రాలు, మేరుదండం వీటికి సంబంధించినవన్నీ ఇంకా మెల్లిగా మనకి ఒక్కొక్కటి ఇందులో చెప్పబడుతూ ఉంటాయన్నమాట. ఈ శ్లోకం మొదలుకొని మనం ఆ దిశగా ప్రయాణం సాగిస్తాం. అయితే ఇక్కడ ఏంటంటే ఇందులో సమయాచారం అంటే అంతర్ముఖ పూజ అని మనం చెప్పుకోవచ్చు. అలాగే అమ్మవారి యంత్రానికి మనం శ్రీచక్రం అని పేరు కూడా పెట్టుకున్నాం కదా! ఇప్పుడు సమయాచారం కాకుండా మనకి కౌళాచారం అనుంది. ఈ కౌళాచారం అన్నది బహిర్ముఖ పూజ అన్నమాట. మనందరం ఇంచుమించు బహిర్ముఖ పూజని చేస్తూ ఉంటాము. కౌళాచార్యానుసారం అనుకోవచ్చు. మనం శ్లోకంలోకొస్తే గనక సుధాసాగర మధ్యస్థ అన్నారు. సుధాసాగరః పీయూషార్ణవః స చోర్ధ్వస్థ ఏకః అమృతేనావృతం పురీం ఇతి శృతిసిద్ధః పిండాండే బిందుస్థానే సహస్రకర్ణికా చంద్రమధ్యే అన్యః అపరాజితాకి సగుణ బ్రహ్మోపాసన ప్రాప్యే నగరే అరణామణ్యనామకో ద్వౌ సుధాప్రదౌ సాగర ప్రతిమో శారీరక భాషే అనావృతి శబ్దాదితి సూత్రే కథితావణ్యో అవిశేషాత్ సర్వేపీహ గృహ్యంతే తేషాం మధ్యే తిష్టతి తథా అంటూ శృతి వాక్యం ఒకటి ఉందన్నమాట. దాని ప్రకారం ఏంటంటే మనకి సుధాసాగర మధ్యంలో నుండేటువంటి దేవి పునర్జన్మరహితమైన మోక్షాన్ని, అమృతత్వాన్ని జీవులకిస్తుంది. వేద ప్రమాణం చేత ఆత్మసాక్షాత్కారం పొందిన వారికి పునర్జన్మ అంటూ లేదు. బ్రహ్మలోక ప్రాప్తి మాత్రమే కలుగుతుంది. ఇది ఉపాసనచే పొందదగిన మోక్షం. అలా వెళ్ళినవాడు మళ్ళీ తిరిగిరాడు. అక్కడ సాహచర్యం చేత జ్ఞాని అఖండాకార వృత్తి జ్ఞానంను పొంది సర్వరూప సిద్ధిని పొంది బ్రహ్మచైతన్య స్వరూప స్థితి అనే శాశ్వత మోక్షాన్ని పొందుతాడు. దేవిని ధ్యానించేవారు ద్వివిధ మోక్షాలను పొందుతారన్న భావం అన్నమాట. మోక్షానికి కర్మ ఉపాసనలు, పరంపర సాధనలు, జ్ఞానమే సాక్షాత్ సాధనము అంటూ డైరెక్ట్గా చెప్పారనమాట. ఈ సుధాబంధువు ఎక్కడుంది అంటే మన సహస్రారంలో ఉంది అంటున్నారు. ఎలా మనం గుర్తుపెట్టుకోవాల్సిన సన్నివేశాలు, సంఘటనలు, వ్యక్తులు, వస్తువులు అన్నీ కూడాను మనకి బిందు రూపంలో ముద్రితమై ఉంటాయి మన మనస్సులో. బిందుస్థానం సుధాసింధు పంచయోన్య స్ఫురద్రుమాః తత్రైవ నీపశ్రేణి చ తన్మధ్యే మణిమంటపం తత్ర చింతామణీకృతం దేవ్యా మందిరం ఉత్తమం శివాత్మకే మహామంచే మహాశాణోపబర్హణే వాక్యం ఉందనమాట. అంటే శివాత్మకగు 4 యోనులు అధోముఖాలు, ఊర్ధ్వముఖాలైన శక్తి యోనులు 5ను కలిసి నవయోని యుక్తమగు శ్రీచక్రం మనకి ఇక్కడ సుధాసింధు అని చెప్పబడుతుంది అనమాట. ప్రదేశము సుధా సముద్రము అనొచ్చు. సుధా అంటే చక్కగా ధారణ చేయడం, ధరించడం అని అర్థం. ధారణ చేయవలసిన విషయాలు, సన్నివేశాలు, సంఘటనలు ఇవన్నీ కూడాను అత్యంత సూక్ష్మ పరిణామంలో ఈ బిందు యందు ఉండిపోతాయి. విత్తనం అనుకోండి, విత్తనం మహావృక్షం ఎలా అవుతుందో విషయ విజ్ఞాన వ్యూహం అంతా కూడాను మన బుద్ధిలో చిన్న బిందు రూపంలో ఉంటుందన్నమాట. ఈ సుధాసింధు స్థానంలో అవి నిక్షిప్తమై ఉన్నాయి అన్నమాట. మనలో మానసిక లేదా బుద్ధి స్థానం అనుకోవాల్సి ఉంటుంది అది. అందుకే అమ్మవారు సహస్రారం నందు అయ్యవారి పర్యంకం పైన ఆసీనురాలగుటకు ముందు ఆసీనురాలైనప్పుడు కూడా ఈ ఆజ్ఞాచక్ర స్థానం అనే పీఠం పైన పాదాన్ని మోపుతుంది ఆవిడ. ఈ ఆజ్ఞాచక్రం వద్ద ఉండే అమ్మవారి పాదాన్ని ఆశ్రయించి మిగతా వారందరూ కూడాను ఆవిడ చెప్పినట్టుగా కార్యాలు నిర్వహిస్తూ ఉంటారు.
మనం ఆజ్ఞాచక్ర స్థానానికి అత్యంత విలువనిస్తూ ఉంటాం. ఏదైనా ధ్యాన ప్రక్రియ చెయ్యాలి అంటే మనం భ్రూమధ్యంలో కాన్సంట్రేట్ చేస్తుంటాం అనమాట. శ్రీచక్రం నందు కేంద్ర బిందువుగా సంకేతిస్తున్నారు మనకి. లలిత సహస్రనామంలో కూడాను మనకి సుమేరు శృంగ మధ్యస్థ అనే నామం ఈ బిందు స్థానాన్ని సూచిస్తోంది. శ్రీచక్రం ఒక గోపురంలా ఉంటుంది కదా, ఆ పైన ఒక బిందువు ఉంటుంది. ఇదే అమ్మవారి ఆసనం. అది మనలో సహస్ర చక్రం కింద ఉంటుందన్నమాట. బ్రహ్మరంధ్ర ప్రాంతమైన సహస్రార చక్ర స్థానం అది. అమ్మవారు పాదం ఉంచే పీఠస్థానం మనలోని ఆజ్ఞాచక్రం వద్ద ఉంటుందన్నమాట. దీని తర్వాత మనకి సురవిటపి వాటి పరివృతం. సురులు అంటే దేవతలు, విటపి అంటే వృక్షాలు. సురవిటపి అంటే దేవతలలో ఉండే లోకంలో ఉండే వృక్షం. అదేమిటి మనందరికీ తెలిసినట్టుగానే కల్పవృక్షం అంటుంటాం కదా. ఈ కల్పవృక్షం అంటే ఏమిటి అంటే కల్పన చేయగల వృక్షం. అంటే మన మనస్సు కోరిన వాటిని కల్పించి మనకి దర్శింపచేయగలిగే శక్తి. సంకల్ప కేంద్రం వద్ద అమ్మవారుడుగా కోరిన వాటిని కల్పించగల కల్పవృక్షం ఆవిడ చుట్టూ పరివేష్టించి ఉన్నాయి అని చెప్తున్నారు. అంటే శ్రీచక్రంలోని కేంద్ర బిందువు సంకల్పలోక కేంద్రమైన అమ్మవారిని సూచిస్తోంది. అయితే ఇక్కడ శ్రీచక్రంలో దానికి ఏ విధంగా అన్వయిస్తున్నారు అంటే ఆ వృత్త పరిధుల్లో ఉండే బిందువులు కల్పవృక్ష సమూహాల్ని సూచిస్తున్నాయి. అవి అమ్మవారి సంకల్పాలను కార్యరూపంలో నిర్వహిస్తున్నాయి అంటూ మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మణిద్వీపం అన్నారు. ఈ మణిద్వీపం అంటే ఏమిటి? మణి అంటే మనకి జనరల్గా జెమ్స్, స్వయంగా ప్రకాశం ఉన్నవి లేదా ఏదైనా కాంతి వాటి మీద పడితే ప్రకాశించేవి. దాని పక్కన ద్వీపము అన్నారు. ద్వీపం అంటే చుట్టూ నీరు లేదా జలం, ఆపస్సు లేదా జలం. సృష్టి ప్రక్రియకి అత్యవసరమైనది. ఓం ఆపో వా ఇదం సర్వం విశ్వభూతాన్యాప ప్రాణావా ఆప పశవ ఆపోన్నమాపో మృతమాప సామ్రాడాపో విరాడాపస్వరాడాపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాప సత్యమాప సర్వా దేవతాపో బోద్భువస్సువరాప. ఓం. సృష్టి చేసిన అమ్మవారు ఈ ప్రక్రియకు అత్యవసరమైన నీటితోటి పరివేష్టించబడి స్వయం ప్రకాశ ప్రసార ప్రచోదన లక్షణాలని ఆ మణిద్వీపం నందు కలిగి ఉంది అని. ఈ లక్షణాలు, ఈ మణి యొక్క లక్షణాలు మనలోని అంతఃస్ఫురణను, మేధాశక్తిని, తేజస్సును సూచిస్తున్నాయి. ఆ తర్వాత నీపోవనవతి అన్నారు. నీప ప్లస్ ఉపవనవతి. లలిత సహస్రనామంలో కదంబ వనవాసిని అని చెప్పుకుంటాం. కదంబానాం నీపానాం వనే వసతి ఇది తథా. మణిమండపం దాని చుట్టూతా ఈ కడిమ వనం ఉంటుందన్నమాట. బిందుస్థానం క్షీరసాగరం అయితే, పంచయోనులు పంచకల్ప వృక్షాలు అవుతే, అక్కడ కదంబ వృక్షం పంక్తి, దాని మధ్యలో మణిమండపం, దానిలో చింతామణి గృహం ఉంటుంది అని వర్ణించబడుతూ ఉంటుంది మనకి. బంగారము వెండి ప్రాకారాల మధ్య భూమి 7 యోజనాల విస్తారం కలిగి ఉంటుంది. అందులో 2 యోజనాల ఎత్తుగల కడువు చెట్లు ఉంటాయని పురాణ ఉక్తి అనమాట మనకి. కంబాతం దమయతీత కదంబహ అన్న ఉత్పత్తి చేత నిర్వాతమైన స్థలములో వసించుచున్నది దేవి. తేజస్తిమిరాలకు అతీతమైన చోట ఆవిడ ఉంటుంది అన్న భావన అనమాట ఇక్కడ. చీకటి వెలుగులకి కూడాను అతీతమైనటువంటి అదే అమ్మవారిని చేరుకోవడం అని మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ మనకి చింతామణి గృహం అని పదం వాడారు. ఇది కూడా మనం లలితా సహస్రనామంలో చింతామణి గృహాంతస్థ అన్న పదానికి అన్వయించుకోవచ్చు. చింతించిన చింతార్థప్రద చింతామణి నామక రత్న విశేషాః తైరేవ రచితం గృహం తస్య చింతామణిమయి భిత్తిః అంటూ మనకి బ్రహ్మాండ పురాణంలో దీని గురించి వర్ణించి చెప్పారు. ఇక్కడ చింతించిన అర్థంనిచ్చినది చింతామణి రత్నం. అంటే చింతామణుల చేత కట్టబడిన ఇళ్ళు, ఆ ఇంటికి చింతామణులు గోడలు యోజనముల పర్యంతంలో విస్తరించున్నాయని ప్రారంభించి, చింతామణి గృహం నందు అంతటా చింతామణిమయమే అన్న శ్లోకం అంతవరకు కూడాను బ్రహ్మాండ పురాణంలో మనకు చెప్పారు. అలాంటి గృహం ఒకటి ఉంది. అది 1000 యోజనాల విస్తారాన్ని కలిగి ఉంది.
సకల దేవతల చేత సేవించబడే చింతామణుల గుంపు చేత నిర్మితమైన గృహమునందు నా చింతలు దూరము చేయుగాక అంటూ వర్ణించబడింది ఇందులో. గౌడపాద సూత్ర భాషలో అందరికీ చింతితార్థాలు ఒసగే మంత్రాలకు మొదటి నిర్మాణ స్థానం ఇది అంటూ చెప్పబడింది అనమాట. ఆ మంత్రరాజమే చింతామణి గృహం. దానిలో అమ్మవారు ఉన్నారు. మరి ఆ తల్లి మన చింతితార్థాలన్నిటినీ తీరుస్తుందన్నమాట. అంటే ఆవిడ దాతృత్వ గుణం ఆ మణులకు కూడా అంటుకుని అవి కూడాను చక్కటి వెలుగును ప్రసారం చేస్తున్నాయి. మనం దాన్ని అన్వయించుకోవచ్చు. తర్వాత శివాకారే మంచి అన్న పదాన్ని ఉపయోగించారు. ఇది కూడా మనం లలితా సహస్రనామంలో 52వ నామం తీసుకుంటే గనక శివకామేశ్వరాంకస్త అన్న దాంట్లో చెప్పుకోవచ్చు. కాళికా పురాణంలో మనకి ఓ మన్మధుడా, లోకాల యందు కామరూపం దాల్చడంలో నీతో ఎవడూ సాటిలేడు, అందుచేత నువ్వు కాముడనే పేరుతోటి ప్రసిద్ధి పొందావు అని ఉంటుందన్నమాట. అలాగే కామ అంటే ఇక్కడ మనకి ప్రజ్ఞానము అని తీసుకోవాలి, తెలివి. శృతి ఏది హృదయమో మనస్సో అది సంజ్ఞానము, అజ్ఞానము, విజ్ఞానము, ప్రజ్ఞానము, మేధ, దృష్టి, మతి, బుద్ధి, స్మృతి, సంకల్పము, క్రతువు, ప్రాణము, కామము, వశము అని చెప్తోందనమాట. ఈ ప్రజ్ఞానాన్ని అంటే ఆ కామ అన్నదాన్ని శివకామేశ్వర అంకస్త అన్నాం కదా. ఇవన్నీ కూడాను ప్రజ్ఞానానికి పేర్లు. ఇక్కడ ప్రజ్ఞాన శబ్దం ఎవరిని తెలుపుతోంది? మళ్ళీ శివుణ్ణే తెలుపుతోంది. స్కాంద పురాణంలో ప్రజ్ఞానమే శంకరుడు అంటూ మనకి చెప్పారనమాట. కొందరు హృదయం అంటారు, కొందరు వశం అంటారు. అన్నీ ఎల్లప్పుడూ ప్రజ్ఞానమయమైన శివుడి నామధేయాలి. అందులో ఏమాత్రం మనం సంశయించాల్సిన అవసరం లేదు. శివుడే కామశబ్దం చేత చెప్పబడుతున్నాడు. ఇది మనకి మళ్ళీ బృహదారణ్యకంలో కూడాను నిరూపించబడింది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పరాశక్తి స్థూల సూక్ష్మ రూపాలకు అతీతురాలు. మంగళకరుడైన కామేశ్వరుని తొడపైన అధిష్ఠించి ఉన్నది అనే అర్థం స్ఫురిస్తుంది మనకి ఇక్కడ. వాస్తవంగా శివ, కామ, ఈశ్వర శబ్దాలు మూడును మనకి ప్రకృష్టమైన జ్ఞానాన్ని తెలుపుతున్నాయి. లలిత జ్ఞాన నిష్ఠితురాలై జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాతము అనే వెలుగుని ప్రసారింపచేస్తోంది. చివరగా పరమశివ పర్యంకం అన్నారు. అంటే పరమశివుడే ప్రపంచానికి ప్రథముడు. ఆయన నుండి అమ్మవారు తన భౌతిక ప్రపంచాన్ని వ్యక్తం చేశారు. నిగూఢ అర్థం ఏంటో తెలుసుకుందాం. ఇందులో శాస్త్రి గారి వివరణ చాలా బాగుంది. దాన్నే ఇక్కడ నేను చెప్తున్నాను. ప్రపంచానికే ప్రథముడు కాబట్టి పరమశివుడు అంకెల్లో మొదటిదైన ఒకటిని సూచిస్తున్నాడు అంటున్నారు. అంక అంటే అంకె, పర్యంకం అనగా పరి ప్లస్ అంకము, పరిపూర్ణమైన అంకె. అంకెలలో పరిపూర్ణమైనది 9. కాబట్టి పరమశివ పర్యంక నిలయాం అనే పదాలకి సృష్టిగా విచ్చుకొండంలో 1 నుండి 9 వరకు గల నవబ్రహ్మల అంకెల లోకాల్లో తన నిలయముగా కలిగినది అన్నది అర్థం తీసుకున్నారు. అలాగే సో కామయత బహుశ్యాం ప్రజాయేతి అనే తైత్రీయ ఉపనిషత్తులో చెప్పిన వాక్యానికి కోరిక కలగని శివుణ్ణి, అంటే కామారి అన్నాం కదా, ఆయనని 0తోనూ, కోరిక కలిగిన క్షణమునందు శివుణ్ణి 1తోనూ సంకేతించారు. అన్ని రకాల జీవులతో పూర్తిగా ప్రపంచం విచ్చుకునే స్థితిలో శివుని కోరిక పూర్తిగా నిండిన కామేశ్వరుడు మనకి కనబడుతున్నాడు అక్కడ. అందువల్లనే చివరి అంకైన 9 అంటే 1 నుండి 9 వరకు జరిగే విస్తరణ వ్యక్త సృష్టికి సంబంధించిన గాను, 0 అవ్యక్త స్థితికి సంబంధించిన గాను సమన్వయం చేసుకోవాలి. ఇక్కడ శివకామేశ్వర పదములు ప్రజ్ఞాన బోధకాలు. అంకస్తగా వర్ణితమైన ఆ పరాశక్తి అటువంటిదే అయి ఉందని. అంటే శివుడికి శక్తికి భేదం లేదు. అందుచేత పరాశక్తికి నామరూపాలు లేవు. అయినా స్థూల శరీరధారులైన భండాసుర మహిషాసురులను వధించడానికి కరచరణాది కల్పిత రూపమైన పరాశక్తి ఒక రూపాన్ని ధరించింది. వాస్తవానికి లలితాంబిక పరాశక్తికి స్థూల సూక్ష్మాది భేదాలు లేవు. అందుచేత శివకామేశ్వర పదాలకు మంగళకరమైన ప్రజ్ఞానం అనే అర్థం కూడా మనం గ్రహించాలి. ఇందులో యంత్రం మనకి ప్లస్ ఆకారంలో ఉంటుంది. దీనికి త్రిశూలాలు చివరిగా ఉంటాయన్నమాట. బీజాక్షరము రంతో కూడినటువంటి ఉంటుంది. మనం దీని యంత్ర రచన కానీ దీని యొక్క బీజాక్షరాన్ని కానీ గురుముఖత మాత్రమే నేర్చుకోవాలి. మనం లోకంలో క్షామం సంభవిస్తే ఈ శ్లోక పారాయణం చేస్తే గనక
1,00,000 సార్లు చేస్తే ఆ కరువు నివారించవచ్చు అంటున్నారు పెద్దలు. ఇందులో అన్ని విషయాల్ని చెప్పడానికి యథాశక్తి ప్రయత్నం చేశాను. మళ్ళీ రేపు మనం మరొక శ్లోకంతోటి కలుద్దాం. ఇదే ఛానల్‌లో ఇదే సమయానికి. అంతవరకు సెలవు.